హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూసేస్తాను దేవునివి. ఇంకా రూమ్స్ అద్దేసి బయటకైతే వచ్చేసాను. బయటకు వచ్చేసరికి అత్తమ్మ అయితే దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని దేవుని సామాన్లు క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు వెనస్డే వచ్చేసి సూర్యగ్రహణం అండ్ అమావాస్య వచ్చింది కదా. సో అమావాస్య తర్వాత దేవునికి సంబంధించిన పటాలు కానీ ఇంకా వస్తువులు కానీ ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా. ఇంకా బయటకు వచ్చేసరికి రంగమ్మ అంటే అయితే ఆమె పనులన్నీ ఆమె చేస్తూ ఉన్నారు. నేను బుధవారం వచ్చేసి ఇంట్లోంచి అడుగు బయట కూడా పెట్టలేదు, ఎందుకంటే గ్రహణం అని చెప్పి. అసలు మనకు గ్రహణమే లేదు, బట్ ఇంట్లో వాళ్ళు వినరు కదా, చెప్పిన ఇంట్లోనే ఉన్నాను, బయటకు అసలు వెళ్ళలేదు. బుధవారం మొత్తం అయితే అసలు బయటకే రాలేదు. గురువారం మార్నింగ్ మాత్రమే బయటకు వస్తున్నాను. మా ఇల్లు మార్నింగ్ లేవగానే చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. క్లైమేట్ కానీ చెట్లు కానీ ఇంకా చాలా చెట్లు ఉండాలన్నీ తీయించేసాము. ఇంకా వెంకయ్య అంకుల్ అయితే కార్ క్లీన్ చేస్తున్నారు. మావయ్య వచ్చేసి కార్లో ఏదో చెక్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు. ఈ మధ్య గడ్డి కటింగ్ కూడా పెట్టించేస్తున్నాము. ఇది మా ఇంటి బయట బాల్కనీ. ఇదంతా వచ్చేసి ఇటు సైడ్ 2 గేట్స్ ఉంటాయి. గుమ్మానికి ఎదురుగా ఒకటి అండ్ అటు సైడ్ కారు పోనీకి ఇంకొకటి అన్నట్టుగా, అది స్టెప్స్ సైడ్. ఇది కార్ రానికి ఇంక మెయిన్ గేట్. ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాం, చిన్న గేట్ ఎక్కువగా యూజ్ చేయము. లాన్ పెళ్లి కాకముందు మామిడి చెట్లు అయితే చాలా ఉండాలి. పెళ్ళినప్పుడు కూడా 2 ఉండాలి, ఒకటి తీయించేశారు. ప్రస్తుతానికి ఒకటి మాత్రమే ఉంది. ఈ చెట్టుకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా మెయిన్ గేటు బయట అయితే కోళ్ళకి సద్దులు అయితే వేస్తున్నారు. మా మామయ్య కోళ్ళ పిచ్చి అని చెప్పి చాలాసార్లు చెప్పే ఉంటాను. ప్రస్తుతానికైతే 5 ఉన్నాయి. అది మెయిన్ గేట్ ఎంట్రెన్స్. రోడ్లోనే ఉంటుంది మా ఇల్లు. మాకు ఇంటి ముందు చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది. సో కోళ్ళని భరించవచ్చు, అవి బయటంతా తిరుగుతూ ఉంటాయి, ఇంట్లోకి ఏం రాకుండా. ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళు గేట్లు పడట్లేదు. మాకు డిసెంబర్లో వచ్చేసి ఫ్లడ్స్ వచ్చాయి ఇటు సైడ్ బాగా. ఆ తుఫానుకి వచ్చేసి గేట్లన్నీ కొట్టుకొని గాలికి మొత్తం గేట్లే పడట్లేదు, ఒకటి కిందికి ఒకటి పైకి అన్నట్లుగా పోయింది. సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఏంటో తెచ్చి మామయ్య, దేవినాథ్ ఇంకా వెంకయ్య అంకులు ముగ్గురు వచ్చేసి ఆ గేట్లను ఫిక్స్ చేస్తున్నారు. ఇంత సడన్గా ఇది ఎందుకు చేస్తున్నారంటే, ఇన్ని మంత్స్ తర్వాత రీసెంట్గా మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇది మెయిన్ గేట్ అయితే పడట్లేదు గేట్లు అసలు. ఇంకా పెద్ద కారు పోయే గేట్ పడుతుంది. ఇంకా గుమ్మానికి ఎదురుగా ఉండే చిన్న గేట్ కూడా కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, గేట్ పడట్లేదంట. సో ఆ 2 ఓపెన్లోనే ఉన్నాయి. మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, అవి వాటిలో పెద్ద పుంజు ఒకటి గంప కింద పెట్టేస్తున్నారు అత్తమ్మ. మార్నింగ్ లేచేసరికి 2 కుక్కలు ఇంట్లోకి వచ్చేసి ఆ పుంజునైతే అసలు పాపం చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది మార్నింగ్ లేచేసరికి. సో ఇంకా సడన్గా మావయ్య అప్పటికప్పుడు ఇంకా ఆ చిన్న గేట్ ఫిక్స్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గేట్కి వచ్చి ఇది కూడా ఫిక్స్ చేసేసాము మొత్తానికి. ఇక్కడైతే తుప్పు పట్టేసింది అని చెప్పి, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, 10 to 15 ఇయర్స్ ఇవన్నీ పెట్టి అవంతా క్లీన్ చేస్తున్నాడు దేవినాథ్. తుప్పు మొత్తం గట్టి కొడుతున్నాడు, అదంతా రాలిపోయింది. మొత్తానికి గేట్లు అయితే పడేలా చేసేసారు. అంతే కదా, ఏదైనా పని పెండింగ్లో ఉన్నప్పుడు దాని నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనకు అది చేయాలనిపిస్తుంది. చాలా మంత్స్ తర్వాత దీన్ని అయితే ఫిక్స్ చేశారు. మా మామయ్య మెకానిక్ ఫీల్డ్లో 30 years ప్లస్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతారు. మాకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ దేనికి సంబంధించి ఎలక్ట్రికల్ ఎలాంటి ఐటమ్స్ కానీ అలాంటివన్నీ మా వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు. మా మామయ్య నుంచి మా దేవినాథ్ కూడా నేర్చుకున్నాడు. మా మామయ్య రీసెంట్గానే ఈరోజే కొత్త కోడిని అయితే ఒకటి పట్టుకొచ్చాడు, పుంజు. దాన్ని వీడియో తీపు, ఎంత బాగా ఆడుకుంటుందని చెప్పాడు. మా మామయ్య కోసం అని చెప్పి ఈ కోడిని కూడా వీడియో తీశాను నేను. అది చూడండి, మంచిగా గుంత తీసుకొని మరి దాంట్లో కూర్చొని ఆడుకుంటుంది. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అది పారిపోతుంది. ఇది కాకుండా ముందే 4 కోళ్ళు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎన్ని కోళ్ళను పెంచుకున్నా మనం ఇంట్లో కోళ్ళను పెంచుకొని వాటిని తినాలంటే అసలు మనసు ఒప్పదు. మా మావయ్య రీసెంట్గానే వేరే పెద్ద కోడిని కట్ చేస్తుంటే వద్దు అని చెప్పాను. ఎందుకంటే మనకు కళ్ళ ముందు పెరుగుతూ వాటిని తినాలంటే అస్సలు తినాలనిపించదు కదా. ఇంకా ఇంట్లోకి వచ్చేసి నేనైతే ఇంకా మార్నింగ్ ఫ్రూట్స్ తింటాను నార్మల్గా. ఇంకెందుకో ఫ్రూట్స్ తినాలనిపించలేదు ఆ రోజు. అందువల్ల కొంచెం మిల్క్ కప్లో వేసుకొని, ఇంకా మ్యారీ లైట్ ఆరెంజ్ ఫ్లేవర్ నా ఫేవరెట్, ఇంకా అది మిల్క్లో అద్దుకొని అయితే తినేసాను. ఇంకా ఇవి తిన్న వెంటనే స్నానంకి వెళ్ళాలి, ఎందుకంటే అమావాస్య పోయింది కదమ్మా, వెళ్ళి తల స్నానం చేయని చెప్పి అత్తమ్మ చెప్పారు. లాస్ట్ 2-3 బిస్కెట్స్ని పాలల్లో వేసుకొని అలా తినేసాను. నాకు అలా తినడం అంటే చాలా ఇష్టం.
ఇంక మొత్తానికి హెడ్ బాత్ చేసేసాను. తర్వాత ఆఫ్టర్నూన్ అత్తమ్మ సాంబార్ పెడతానంటే దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేసాను. ఆఫ్టర్నూన్ వంట వచ్చేసి రైసు, ఇంకా మునక్కాయ సాంబారు, ముల్లంగి మునక్కాయ వేసి పెట్టారు. ఇంక రొయ్యలు కూడా వార్చి పెట్టేశారు. ఇంకా వేడిగా దాన్ని తిరుమాత చేసుకోవడమే, అదే ఫ్రై చేసుకోవాలి తినే ముందు. అత్తమ్మ ముందే రొయ్యలని ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి కొంచెం బాగా ఉడకపెట్టి పెట్టేశారు. ఇంకా నేను కొంచెం ఆయిల్, ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసి తిరుమాత పెట్టేస్తున్నాను. నేను రొయ్యల ఫ్రై చాలా బాగా తింటాను. మ్యారేజ్ స్టార్టింగ్లో అసలు రొయ్యలే తినేదాన్ని కాదు. ఇప్పుడు రొయ్యల ఫ్రై అంటే చాలా ఇష్టం, బాగా తింటాను. ఇంకా మునక్కాయ సాంబార్ రొయ్యలు వేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫుల్గా తినేసాను. ఇంటికైతే విజయ్ పెద్దమ్మ వచ్చినారు. ఏమొచ్చేసి మామయ్య వాళ్ళ చెల్లి, అత్తమ్మకి ఆడపడుచు అవుతుంది. ఈ కోటలోనే ఉంటారు. ఏమన్నా చేసుకోవాలన్నా కలిసే చేసుకుంటారు వీళ్ళు. ఇంకా నాకు నిప్పట్లు తినాలనిపిస్తుందని చెప్పాను. అందువల్ల అత్తమ్మ నిప్పట్లు చేయడానికి అని చెప్పి విజయ్ పెద్దమ్మ రమ్మని చెప్పారు. ఇంకా వీళ్ళు గ్యాస్ అయితే బయట పెట్టేసుకున్నారు. లోపల గ్యాస్ మాది నించొని చేయాలంటే కష్టం కదా, ఎంతసేపు అని నించొని చేస్తారని చెప్పి బయట చిన్న గ్యాస్ స్టవ్ ఒకటి పెట్టేసుకొని ఇక్కడ చేస్తున్నారు. ఇంకా పాకానికి అని చెప్పి బెల్లం ఏమంటారు, బెల్లం మొత్తాన్ని పాలుగొట్టేసి ఇంకా దబ్బల్లో వేసేసి కొంచెం వాటర్ వేసి కరెక్ట్ పెట్టేసి వడకడతారు. అప్పుడు దాంట్లో ఉన్న అవి ఉంటాయి కదా, ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తం పోతుంది. వెంకయ్యంకుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వెంకయ్యంకులు పిండి పట్టించుకోవడానికని వెళ్ళున్నారు మిల్లు దగ్గరికి. ఆయన వస్తే ఇంకా నిప్పట్లు స్టార్ట్ చేయాలి. ఆయన వచ్చేలోపు బెల్లం పాకం పడతామని చెప్పేసి బెల్లం పాకం అయితే పట్టారు. ఇంకా అత్తమ్మ అయితే స్టార్ట్ చేశారు. విజయ్ పెద్దమ్మ ఏదో పని ఉండని వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మొత్తానికి నిప్పట్లు అయితే అయ్యాయి. ఇది మొత్తం వీడియో అయితే నేను తీయలేదు లాస్ట్ వరకు. నాకు బెల్లం నిప్పట్లు అంటే బాగా ఇష్టము. వీళ్ళు ఎంతమందికి నిప్పట్లు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.